భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏది అదేది వస్తున్నాడా? సరే, ఆదికాండం 37 అధ్యాయము దేవుని వాక్యంలో నుండి. ఆదికాండం 37 అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 37 అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపింపతలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అడవిలో ఉన్న ఈ గుంతలో అతనిని పడద్రోయుడని వారితో చెప్పాను. దేవుని వాక్యము ధ్యాన సమయము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకడిలో దీవెనకరంగా చేయండి. నీ ఉద్దేశం, నీ సంకల్పం ఎరిగి గ్రహించి ఆత్మీయ పురుగొల్పు కొరకై మమ్మల్ని ఆయత్తపరచమని, నెరవేర్చమని, సమయంతో దీవెనకరంగా ఉంచమని వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తలుపు కూడా ఉంది, తలుపు కూడా మీ శబ్దాలు ఎప్పుడైతే మన పట్ల దేవుడికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది అనడానికి ఇక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక? దేవుడేమో అత్యున్నతమైన సింహాసనాసీనుడు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో దేవుని నివాస స్థలం. భూమి మీద అణగారిపోతూ మనుషుల చేత, బంధువుల చేత, పేరెంట్స్ చేత, తోడబుట్టిన వారి చేత, కొలీగ్స్ చేత, ఫ్రెండ్స్ చేత దూషించబడుతూ, అవమానపరచబడుతూ, గాయపరచబడుతూ, ఎందుకు ఈ బ్రతకాలి అనే అనేక పర్యాయములు మనం కృంగిపోతూ నిరాశ నిస్పృహకి ఒక భయంకరమైనటువంటి నిస్పృహ అలుముకున్నటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నటువంటి సమయాలలో ఇంక నా లైఫ్ అయిపోయింది. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం. ఆ పాటలో ఒక చరణం ఉంది. ఆ పాటలో ఉన్న చరణం ఏంటంటే, వారు కూడా అనుకున్నారంట. మత్తయి సువార్త 14 అధ్యాయం 25వ వచనం. వారు ఏమనుకున్నారు చూడండి. వాళ్ళు ఏమని నిశ్చయించుకున్నారు? పేజీ నెంబర్ చెప్పండి. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 14 అధ్యాయము 25వ వచనం. వారు ఏమని నిశ్చయించుకున్నారు? ఏం జరిగింది అక్కడ? వారికి ఉన్న విపత్తు ఏంటి? వారికి ఉన్న శోధన ఏంటి? వారు పడుతున్న శ్రమ ఏంటి? రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట చూచి శిష్యులు నడుచుట చూసి శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని. కాబట్టి వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? అదేమో చిన్న దోణి, వచ్చిందేమో పెద్ద తుఫాను. అంటే మన జీవితాలు కూడా అలాంటివే. మన జీవితము చిన్నది,
మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరెస్ట్ శిఖరంలాగా ఉంటాం ఒకసారి. ఇది నా వల్ల అవ్వదు, నేను దీన్ని అధిరోహించలేను, దీన్ని జయించలేను, ఈ అప్పు తీరదు, ఈ కష్టాలు తీరదు. కొంతమంది మనకు వినపడేలాగా అంటుంటారు, ఏమని, వాడికి ఎవడు పిల్లనిస్తాడు, వాడేం బాగుపడతాడు, వాడేం సాధిస్తాడు, వాడికి అసలు ఉద్యోగం ఏం రాదు, అంతే ఇక అట్లట్లా తిరుగుతా ఏదో కాలం గడిచిపోతుంది ఆడికంతే. మనకు వినపడేలా కూడా మాట్లాడుతుంటారు కొంతమంది. ఇదే విషయాలు మన పేరెంట్స్ దగ్గర కూడా తీసుకెళ్ళి వాడి కుటుంబం, వాడి పిల్లలు కూడా ఆలోచించాడు. ఇవి ఎత్తుకొని వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర తప్పుడు సంకేతాలు ఇచ్చి మనకు మీకు పేరెంట్స్కి ఉన్న అఫెక్షన్ని ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ని బ్యాడ్గా చిత్రీకరించి మన ఇమేజ్ని డ్యామేజ్ చేసి ఇంతగా కృంగదీర్చే పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన తల్లి తండ్రి, నా కడుపును చెడగొట్టేవరా, నా కొడుకు కనిపించుకొని సిగ్గనిపిస్తుంది, అడనపోయి సావు నీ సావును అనే పరిస్థితి మనకు సంభవించినప్పుడు ఇంత బ్రతికి ఇట్లయిపోయింది ఏంది నా లైఫ్. మళ్ళీ వాళ్ళే మన దగ్గరకు వచ్చి, అరే నువ్వు చేసిన దాన్ని బట్టి మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, చాలా బాధ, అసలు నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఏమని చెప్తారు? ఏం మొహం పెట్టుకొని వస్తావు? ఒకవేళ మనం నిర్ణయం తీసుకొని వెళ్తే కూడా డిస్కరేజ్ ఎలా, ఏం మొహం పెట్టుకొని వస్తావు, అసలు మీ నాన్న నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ నువ్వు వచ్చి ఆయన చంపేదానికంటే నువ్వు రాకుండా దూరం ఉంటమే మంచిది. ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు నిజమే కావాలని మనం అనుకుంటాం. ఇది శత్రువు యొక్క ప్లాను. ఎవరి ప్లాన్ ఇది? శత్రువు. అంతేగాని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తన బిడ్డ తెలుసుకొని ఏ నాటికైనా తిరిగి వస్తారేమో అని ఎదురు చూస్తూ టైం అయితే పల్లెంలో భోజనం పెట్టుకొని మంచి కూర వండుకుంటే, ఏమ్మాయి ఈ ప్లేట్ తీసి, ఎందుకంటే ఇష్టంతో తెచ్చుకున్నాము, చేశాను, వండాను, వడ్డించాను, తీసేయమంటాం ఏంటంటే నా మనసు బాగాలేదు. ఏ కొడుకు గుర్తొచ్చాడా? వాడు నాకు మాత్రమే కొడుకా? నీ కొడుకు కాదా? అది నాకు మాత్రమే కూతురా? నీ కూతురు కాదా? ఎందుకండి ఇప్పుడు అవన్నీ తినే టైంలో తినండి అంటే నాకు తినాలనిపిస్తలేదండి. అలా ఎన్ని రాత్రులు ఎన్ని మధ్యాహ్నాలు పల్లెం పక్కన పెట్టి వేదన చెంది మంచినీళ్ళు తాగి మజ్జిగ తాగి పడుకున్నారో మనకు తెలుసా? మనకు తెలియదండి. మనకి ఎవరెవరో చెప్పిందే వింటాం తప్ప అసలు ఆ వృద్ధాప్తంలో వాళ్ళ గుండె నా కొరకు ఎంత పరితపిస్తుంది, నానానే నన్ను పిలిచే దిక్కు లేకపోతే నా బతికేందుకు ఎవరు ఫీల్ అయినారు తెలుసా? చూడండి ఒకసారి చదవండి. ఆదికాండం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 15వ అధ్యాయం మన్నించండి. 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇస్తే ఏంటి, నాకు కొడుకు లేడు అని ఫీలింగ్ ఏంటంట. నువ్వు ఎంత ఇస్తే నాకేంటి, ఎన్ని బస్తాలు ఒడ్లు పడితే నాకేంటి, ఎన్ని బస్తాలు పల్లికాయలు పడితే నాకేంటి, ఎవరి కోసం ఇదంతా? ఈ ఆస్తి ఎవరి కోసం? ఈ వ్యవసాయం ఎవరి కోసం? ఈ చాకరీ ఎవరి కోసం? ఈ డబ్బు ఎవరి కోసం? ఈ ఆస్తులు ఎవరి కోసం? చిట్టంత కొడుకు పెంచి పెద్ద చేసుకుంటే నానాని పిలుపుకు నోచుకోలేని బతుకు నాదొక బతికేనా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. ఎవరు? అబ్రహాం. ఎంత ఇస్తే నాకేంటి, నా కొడుకు నాకు లేనప్పుడు నాకు ఏంటి అవసరమా?
ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చింది, అయ్యా నా కొడుకు పెళ్లి చేయమంటే వాడికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేశామయ్యా, మా పర్వంతో పోయింది. సరే నా కొడుకు ఒకటే కొడుకు 18 ఏళ్ళకు పుట్టాడు, లేక వాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఎంతగానో అని గారమించాం. కానీ వాడు మా గుండెల మీద తన్నాడు, కులం తక్కువ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ₹1 కట్నం తేలా. పోనీ ఆ పిల్ల ఏమన్నా అందంగా ఉందంటే అది లేదు. ముసల్దాన్ని నేనే 55 ఏళ్ళు వచ్చినాయి, నేనే మా ఆయనకు అందం కనపడుతున్నాను. దానికి 18 ఏళ్ళేనంట. మరి ఏం మాయ చేసిందో, ఏం మంత్రం చేసిందో, ఆస్తి కోసం ప్లాన్ చేసిందో, నా కొడుకు నాకు దూరం చేసింది. పెళ్లి చేసింది అట్లా అమ్మ అని పిలిచే అవకాశం నాకు లేకుండా పోయింది. అదేంటి అంటే, నీవు మీ అమ్మ మీ నాన్న కావాలనుకుంటే నేను కాపురం చేయని వెళ్ళిపోతానేంటంటే, ఏమన్నా మీ అమ్మ నాన్న కావాలా, నేను కావాలా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అలాగైతే మీ అమ్మ నాన్న దగ్గర మనం ఉండదు, సపరేట్ ఇల్లు కావాలి, ఏది కావాలో కోరుకో, చాయిస్ ఇచ్చింది. ఇప్పుడు ఆడేం చేస్తాను? తల్లిదండ్రులు వ్యతిరేకించాడు, కులం తక్కువ అమ్మాయి, ఆస్తి లేదు, అందం లేదు, కానీ వాడికి ఇష్టమైంది. ఏం జరిగిందో మనకు తెలియదు. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏంటది? మీ తల్లిదండ్రి కావాలా, నేను కావాలి. ఇప్పుడు క్రైమ్ అది. ఇప్పుడు కనుక మీ అమ్మ నాన్న ఉండొద్దు, అనాథ శరణాలు చేర్పిద్దాం, నేను వాళ్ళకి వండి పెట్టానంటే ఇమ్మీడియట్గా విడాకులు ఇచ్చేయచ్చు, అసలు ఆ ప్రమేయంతో లేకుండానే. ఇప్పుడు రూల్స్ వచ్చింది, కొత్త రూల్ అది. సార్ చెప్పండి, ఇప్పుడు కొత్త జీవో అది. ఇమ్మీడియట్గా విడాకులు ఇచ్చేయచ్చు ఆ పిల్లకి. ఏందనుకున్నా, నేను లా చదవలేదు కానీ దేవుడు నెట్వర్క్ పెట్టాడు. ఇంతకుముందు లేదు ఆ రూల్స్, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కొన్ని ఉన్నాయి కానీ అవి పరిగణలో లేవు, కొన్ని ఉన్నాయి కానీ అవి ప్రజలకి తెలియట్లా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అటు తల్లిదండ్రికి దూరమై ఆస్తి పోగొట్టుకొని సొంత మేనమామ కూతురు సినిమా హీరోలాగా ఉంది. నేను చూసానయ్యా. అంకుల్ మీరు చెప్తే వింటాడంట. ఏంటది? మీరు చెప్తే వింటాడంట అంకుల్. నాకు మా బావ అంటే ఇష్టం అంకుల్. ఎప్పుడైనా చెప్పావంటే, ఇక చిన్నప్పటి నుంచి పెరిగాము, అనుకున్నాము పెళ్ళి నాతోనని, కానీ ఇలా నా భావ నాకు దూరం అవుతుంది. నేను ఎప్పుడు నువ్వు ఆ కోణంలో ఎప్పుడైనా చూసావంటే, ఇంట్లో మనుషులనే కదా, ఇంక ఎందుకులే, దానివల్ల అనర్థాలు వస్తే మా తల్లిదండ్రి బరువు పోవటం, మా అత్తమామలు బరువు పోవటం, అలా నేను ఆలోచించాను అనుకోను. ఇలా గద్ద వచ్చి తన్నుకొని పోయినట్టుగా తన్నుకొని పోతుందని నేను ఊహించలేదు. మా బావకి ఏదో చేసిందనుకో, మీరు అవి కూడా చూస్తారంటగా. నా బావని నాకు ఇడిపించేవాళ్ళు ఏమంట, నేను ఇప్పుడు ఏం చేయాలంట, ఈ చర్చి విడ్డీలో ఉందో చూడండి. నేను కాపురాలు కూల్చేవాడిని కాదమ్మా, కాపురాలు కలిపేవాడిని. అంకుల్ నా ఒక్క కోరిక, అది దేవుని అడుగుతండి. నాకు ఆ కెపాసిటీ లేదు. ఒకవేళ నేను లాయర్ అయ్యి కౌంటర్ పెట్టుకుంటే, ఒకవేళ అట్లా అవకాశం ఉంది, అమ్మ ఏంది విడాకులు ఇప్పిమంటావా అనే అవకాశం వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ రూల్స్ అది. అంతేగాని నా రూల్స్లో, బైబిల్ రూల్స్లో ఏముందో చూడండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి, 5వ వచనం. బైబిల్ రూల్స్ ఏమున్నాయి? మత్తయి సువార్త 19:5. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొందును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరు. ఉందరని చెప్పనని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరం ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని ఇది బైబిల్ రూల్స్. ఏంటిది? ఇది బైబిల్ రూల్స్ ఏంటంటే, దేవుడు జతపరిచిన వారిని ఏం చేయకూడదు, నేనేం చేయాలంట, విడదీయమంటుంది. మరి ఆ పిల్లల్ని, మరి లాయర్లు కూడా మనసులే కదా, వాళ్ళ డిపార్ట్మెంట్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైతే కలుపుతారు, కలపడం తక్కువలే, విడదీయడమే ఎక్కువ.
కాబట్టి లిబర్టీ ఇచ్చేసింది. నేనైతే అది చేయకూడదు. ఎట్లా ఒకటి నువ్వు విడిపించాలంటే దానికి ఒక ప్లాను చేయాలి. ఏం చేయాలి? విడిపించాలంటే ఒకే ఒక అవకాశం ఉంది. ఎంతైనా పర్లేదు, ఏమైనా పర్లేదు అనుకో, నా ప్రాణమైనా పర్లేదు, నేను మా బావని విడిపించుకోవాలి. అయితే ఒక పని చేయాలి. ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన పోలా, అదొక్కటి అడగబోక. ఏం చేయదంట? ప్రాణం ఇమ్మన్నా ఇస్తుందంట, కానీ ప్రార్థన మాత్రం చేయాలి. ప్రార్థన పోవడం ఇష్టం లేదంట. ప్రాణం ఇవ్వటానికి చూడండి. మరి విడిపించబడాలంటే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం అపోస్తల కార్యం 12వ వచనం. విడిపించబడాలంటే ఏం చేయాలి? ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు ప్రార్థన చేయించుండి. ఎవరి కోసం? ఎవరు విడుదల కోసం? పేతురు విడుదల కోసం. పేతురు బంధించబడ్డాడు. ఇప్పుడు జామీన్ ఇచ్చేవాడు లేడు అక్కడ. ఎవరు కూడా బెయిల్ ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు. ఎవడు పడతాడు? బెయిల్ ఇస్తే కుదరదు. బెయిల్ పేపర్ లాయరే తీసుకొచ్చి వాళ్ళ ఊరికి వచ్చిస్తానంటే వాడు ఒప్పుకోడు. లాయర్తో రాబోపోవయ్యా, ఎమ్మెల్యేతో వచ్చే, మంత్రితో వచ్చే కుదరదు. ఎవరితో రావాలా? లాయర్ వచ్చి ఆడ పేపర్ ఇచ్చి, ఇదిగో బెయిల్ పేపర్, అట్లా సరి తీసుకో. ఆ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తే విడుదల వచ్చిందంటే పేతురికి ప్రార్థన. ఈ పిల్ల ఏముంటది? ప్రతిదానికి వాక్యం చెప్తే అంకుల్. ఆ బైబిల్ అన్ని ఎందుకు రాసి పెట్టారు అంకుల్ అంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ అమ్మా. ఇది ఏమని చెప్పాను? ఇది రాజ్యాంగం. ఇది ఒరిజినల్ రాజ్యాంగం. దీంట్లో అమెండ్మెంట్లు ఉండవు. దాంట్లో అమెండ్మెంట్స్ ఉంటాయి, దీంట్లో అమెండ్మెంట్స్ ఏమి జరగదు. ఇది ఒరిజినల్ రాజ్యాంగం. మా మమ్మీ మా అమ్మమ్మ ఇద్దరు చెప్పారు అంకుల్. అంకుల్ దగ్గరికి పోతే అన్ని వాక్యంతో చెప్తాడు, ఇట్లాంటి కూడా చెప్తాడంటే అన్నీ చెప్తాడు, అట్టంటే చెప్తాడు. మమ్మీ అందంటే అది దానికి ఎఫెక్షన్ ఎక్కువ అమ్మమ్మతో. ఆయనతో పెట్టుకుంటే అన్ని వాక్యాలేని అమ్మాయి. నువ్వు ఏం చెప్పినా ప్రేమగా బయటకు మాట్లాడతాడు, కానీ చెప్పాలనుకునేది ఏదో వాక్యంతోనే చెప్తాడు. ఇట్లాంటివి కూడా వాక్యాలు ఉంటాయా? ఉంటాయి. అందరికి తెలియకపోవచ్చు కానీ. కాబట్టి మొత్తానికి అంకుల్ నా ప్రాణం ఇస్తానని అన్నా కదా, నేను అట్లా విడిపించుకోలేనా? తన ప్రాణం కాపాడాలనుకున్నవాడు ఏమవుతాడంట? దాన్ని పోగొట్టుకుంటాడు. నీకు ఏది ప్రాముఖ్యమో దాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే నీ భావం నువ్వు విడిపించుకుంటావు. అంతేనట్టువా? అంత ఈజీగా ఉందా? అంతే ఈజీగా ఉంది. నా భావం నాకు కావాలి, నీ చేత కాదన్న. లేదంటే నాకు చేత అవుతుంది. ఎట్లా చేత అవుతుంది? నువ్వు పోగొట్టుకోవాలా. నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు పోగొట్టుకోవాలా. ఏమి ఇష్టం? గాజులు పెట్టుకోవడం ఇష్టం, బొట్టు పెట్టుకోవడం ఇష్టం, పూలు పెట్టుకోవడం ఇష్టం, దాన్ని ఏమంటారు? లిప్స్టిక్ వేసుకోవడం ఇష్టం, గురువారం దండం పెట్టుకోవడానికి పోయడం ఇష్టం. ఇప్పుడు నువ్వు నీ భావం నీకు కావాలంటే ఇవన్నీ చేస్తున్నావు కదా, మరి నీ భావం ఎందుకు దక్కలేదు నీకు? అయితే ఇది మానుకోమంటావా? నేను అవి మానుకోమంటా. నీ భావం నీకు కావాలంటే నువ్వు ప్రార్థన పోవాలా, అంతే. ప్రార్థన పోయి భావనని విడిపించుకుంటావో, ప్రార్థన పోకుండా భావన పోగొట్టుకుంటావో నీ చేతిలోనే ఉంది. అంత ఈజీ. రాత్రి ఇంటికి పోయిందంట, నిర్విచారంతో వెళ్ళింది. వాడు వచ్చాడు, యవనస్తుడు, నిత్య జీవపత్రాన్ని నేనేం చేయాలని అన్నీ చేశాను అన్నాడు, కానీ ఒకటి కొదవ ఉంది. ఈ పిల్ల కూడా ఒకటి కొదవ ఉంది. ఆడేమో ఆస్తి అమ్మాలా, ఇది ఆస్తి అమ్మాల్సిన అవసరం లేదు, అన్నీ పోగొట్టుకోవాలా. సైకాలజికల్గా పోగొట్టుకోవాలా, ఫిజికల్గా పోగొట్టుకోవాల్సిన అవసరం అంత ఈజీయా? సరే, నిర్విచారంతో పోయి ఏడుస్తా తెలియకుండా మంచం మీదకి బోర్ల పడిందంట. ఆ దుఃఖంలో తెలియకుండానే జారి మోకాల మీదకి దిగిపోయి, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అంట,
మాకు సంబంధించిన దేవుడు అయితే కాదు, మా కులం ఏంది, మీ కులం ఏంది అంటే దేవుడు కూడా ఏం చెప్తుందా పిల్ల? దేవుడు కూడా కులం చెప్తుంది. ఇది అమాయకత్వం అది. ఎందుకంటే మాదిగ మానవ దేవుడు అనేది ఒక టైటిల్ ట్యాగ్ తగిలించారు కదా, అంతే. అంత ఆ పిల్ల తప్పేమి కాదు. కానీ నా బావ నువ్వు విడిపించగలవంట. ఇది నేను పోగొట్టుకోవాలనుకున్నా. నా బావ నాకు కావాలా, నేను నీకు లోపడతా, అన్నీ తీసేస్తా, నా బావ నాకు వినిపిస్తా. 7 రోజులు బ్రష్ చేయలేదంట, స్నానం చేయలేదంట, గుడ్డలు మార్చుకోలేదు. 7 రోజులు పడి ఏం ఏడ్చిందో, ఏం ప్రార్థన చేసిందో మనకు తెలియదు. అది తలుపు తీరా చచ్చిపోయింది అనుకుంటున్నా వాళ్ళ అమ్మ అంటే అది బావ మీద దగ్గ పెట్టుకొని ఏదైనా చేయకూడదు, ఏమన్నా అఘాయిత్యం చేసుకుందేమో. మోకాళ్ళ మీదనే మంచం మీద ఇలా 2 చేతులు పెట్టి పడి అట్లా ఉందంట. ఆ పిల్లకి ఫిజియోథెరపీ చేయించాల్సిన పని ఏర్పడింది. ఎందుకని? డైట్ లేదు, సర్క్యులేషన్ లేదు, అతుకుపోయినాయి కాళ్ళు చేతులు. ఇక మళ్ళీ పిలిచాం, ప్రార్థన చేశాం, దానికి ఒక ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎక్కడ నరాలు టచ్ చేయాలో, కరెంటు ఉత్పత్తి చేయాలో, సంకోచం వ్యాకోచం చేయాలి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి నాకు, అది చేసాం. సెట్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? చక్కగా నా భర్త విడుదల పొందితే, నా బావ నాకు దక్కితే, నా కాపురం కుదుట పడితే, పెళ్ళై చేస్తే అన్నీ వదిలిపెట్టి నేను నీ కొరకే జీవిస్తాను. ఒక మంచి డిసిజన్ ఈ 7 రోజుల్లో నిర్ణయం తీసుకుంది. అన్నీ తీసేసింది. దానికి పుట్టంటే మహాపిచ్చంట. లిఫ్ట్కి ఇదేంటివి చేతిలో పెట్టి పోయింది. అంత పిచ్చ ఉన్నది దేవుని కొరకు. అంటే దేవుని కొరకు చేసిందా? వాస్తవంగా బావ కొరకు చేసింది. అందుకే నేనేమంటే మరక మంచిదై, పని మంచిదైనప్పుడు మరక కూడా మంచిదే. ఆ తర్వాత వెళ్ళి ప్రార్థన చేసే, అమ్మ ఈ రాత్రి 12:20 తలుపు తడతాడు, మీ బావ మీ ఇంటికి వస్తాడు, ఇంకా తిరిగి వెళ్ళే పని లేదు. 6 రోజుల్లో 10 రోజుల్లో పెళ్ళి పెట్టుకుంటారో, పెళ్ళి మీరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. నీ బావ వచ్చిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం పెట్టావా, మరలా నీ బావ నీకు దక్కడు. ఆయన విడిపించుకొని వస్తాడు. నేనుగా విడిపించాల్సింది, కానీ ఆయన నువ్వు విడిపించుకోవడానికి ఇష్టపడ్డావు కాబట్టి నీ బావని ఆయనే విడిపిస్తాడు. తీర్మానం చేసుకుంది, ప్రార్థన చేసి వచ్చాము. 6 అయింది, 7 అయింది, 8 అయింది. నన్ను పోనీ ఇట్లా మా బావ వచ్చి దాక్కున్నట్టు. నువ్వు వస్తానన్నావుగా 12 తర్వాత. నేను మేల్కోవాలా, మా నాన్న టైడ్ అయిపోయినాడు, మా అమ్మ నాకు పట్టుకొచ్చాడు, నువ్వు వచ్చిన దాకున్నావు. వాళ్ళ అమ్మమ్మనేమో వాళ్ళ మేనమామకి కొడుకు పుడితే హాస్పిటల్ పోయింది. ఇప్పుడు ఎవరు ఉండాలంట? నేను కాపులు కావాలా? ఇంకా నేను వాచ్మెన్ చేయాలని చూసింది. నీకు నీ బావకి ఎదురు చూపులు అవసరం, నాకేం తెలుసు. నీ బావ మాత్రం షూర్. కరెక్ట్గా 12:19 వరకు గుమ్మగారి రావడం, బయటికి పోవడం, గుమ్మగారు రావడం, బయటికి పోవడం. ఈ పిల్ల లోపల పోయిందంటే మా బావ రాడు, ఆయన చెప్పింది అబద్ధం, మోసపోయినా నేను. ఈ మాయ మాటలు చెప్తారు పాస్టర్లు. ఏమన్నాడు అగ్రిపై, ఏమన్నాడు? పౌలా, ఇంత త్వరగా నన్ను కూడా క్రైస్తవుని చూచుచున్నావా అని అడిగాడా లేదా? క్రైస్తవుడు అయ్యాడు. బట్ ఆ పిల్ల నన్ను కూడా మతం మార్చాలని చెప్పాడు, కానీ ఇది వాస్తవం. లోపలికి వెళ్ళి గడిపెట్టి పడుకుందామంటే అప్పుడు తప్పు. మావయ్య ఇంకేం సోయలేకుండా నిద్రపోయినాడు. ఆ శబ్దం స్వరం ఎవరిది? అక్కడ రోదొచ్చినది వినింది ఎవరి స్వరాన్ని? పేతురు స్వరాన్ని. ఎక్కడ ఎవరు తినింది? ఈ చిన్నది వినింది, చిన్నోడు రెడీ ఉన్నాడు బయట. తలుపు తీసింది, ఇక వాటేసుకుంది, ఏడ్చుకున్నారంట. లోపల రానిట్లా. అంటే ఆ ఎమోషన్గా ఆ సందర్భం ఏమి అవగాహన లేదు. ఒక్కసారిగా దూరం అయిపోయినాడు అన్నవాడు బంధింపబడ్డాడు, దాని మాయలో పడ్డాడు, ఉచ్చులో పడ్డాడు, ఎన్నెన్నో ఊహించుకుంది. అక్కడి నుంచి భేదించుకొని విడుదల పొందాడు అనేది ఇక ఎట్టుంటుంది. 1 గంట అయిపోయింది. ఏమైందమ్మంటే ఏడుస్తూనే ఉందంట. ఏం చెప్తున్నాడు? ఈ పిల్ల ఏడుస్తుంటే వాడే అంటాం.
కరెక్ట్గా 12-20 నిమిషాలకి 1-2 నిమిషాలకు ఫోన్ చేయడం నాకు ప్రార్థన చేయండి అనుకోండి. రేపు ఎల్లుండి నాకు బాప్తిసం అండి, నేను మా బాబు బాప్తిసం తీసుకుంటాను. అది అయిన తర్వాతనే మా పెళ్ళి. రిజిస్టర్ మ్యారేజ్ వద్దు, దేవాలయం మ్యారేజ్ వద్దు. ఏం మ్యారేజ్ వద్దు నాకు? మరి మీరు వాడు బాప్తిసం తీసుకోవాలా, నువ్వు బాప్తిసం తీసుకోవాలా? అసలు మీ వాళ్ళకి తెలీదు, మీ నాన్న అసలే ఒప్పుకోడు. అమ్మ నుంచి వచ్చింది ఇది, అమ్మమ్మకి తెలుసు, అమ్మకి తెలుసు, ఈ వంశానికి తెలీదు. ఎప్పుడైతే తన కూతురు వచ్చిందో ఆ పిల్ల ఒప్పించుకొని, సరేనా ఇంకా మేము అవునని కానీ కాదని కానీ, మాస్టర్ గారు ఏం చెప్పాడు, ఇలా చెప్పాడు, 3వ రోజే పెళ్ళి. ఇంకెవరు చెప్పలా, ఈ చెప్పడం ముఖ్యం కాదు వాళ్ళకి. ఏంటది చెప్పడం ముఖ్యం కాదు. ఒక 150-200 శుభలేఖలు వేసారు, అఫీషియల్ శుభలేఖలు. ఎవరు ప్రముఖులు వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అయిపోయింది పెళ్ళి. రిజిస్టర్ పెళ్ళి చేసేసినాం, రిజిస్టర్ సంతకాలు చేశారు. వాళ్ళ నాన్న అన్నాడు, కాలు మొక్కాడు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం మా అల్లుడు మాకు దక్కడు అనుకున్నామయ్యా. 2 ఏళ్ళు అయిపోయింది కాపురం చేసి, కానీ మా అల్లుడిని నేను విడిపించాను. ఎవరు విడిపించారు? దిగొచ్చాడంట. ఆ శ్రమ, ఆ కష్టం, బాధ చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి లేదంటే మొదటి అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముడు కష్టపెట్టిన కారును బట్టి, కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర. ఇప్పుడు ఈ పిల్ల మొర పెట్టిందా లేదా? నా బావ నాకు ఎట్లయినా దక్కాల. మొర విన్నాడు. ఉన్నాడు ఎక్కడైనా నాదడి ఇలాంటి వాడు? వినపడుతుందా? ఎన్ని దర్శనాలకు పోతారో. అరే ప్రశాంతంగా ఆరోగ్యకరమైనది నెయ్యి తాగండ్రు అంటే హోమంలోకి వస్తా అంటాడు వాడు. ఎక్కడికి వస్తాడు? హోమంలోకి వస్తా అంటాడు. ఏం మర్మమో ఇది అర్థం కాదు. అసలు నెయ్యి ఎంత ఖరీదు? అందరికి ఈజీగా దొరుకుతుందా? ఆడ ఏం చేస్తాడు? హోమం నీరు నిప్పులు తగిలి పెడతాడు. ఆలోచించండి. ఆ పిల్ల ఆనందానికి అవధం లేవు. 275 మందికి పెళ్ళైన 3 రోజులు అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారు. వాళ్ళ నాన్నలు 14 మంది. ఎంతమంది? వీళ్ళ నాన్న లాస్ట్ వన్. మా దేవుళ్ళు, మా పూజలు, మమ్మల్ని మా వాడిని అల్లుని మాకు 2 ఏళ్ళు అయిపోయింది. ఏమై పెళ్ళై ఆ రాత్రి గొడవపడ్డాడంట. ఆ రాత్రి ఏం చేశారు? ఒకే అవకాశం ఉందమ్మా, వాళ్ళు గొడవ పడితే కానీ నీ బావ నీకు దక్కడు. వాడు మనోవేదనకు చెందాల. వాడు ఆ వేదన భరించలేక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూడా డైరెక్ట్ మీ ఇంటికి హత్తుకుంటే ఆ ఎమోషన్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓదార్పు చెందుతారు. ఏం చేస్తారు? ఆ అఫెక్షన్ అక్కడే ఉంది, హగ్గులోనే ఉంది. అదంతా అది పెద్ద మర్మం. అది అందరికీ అర్థమయ్యేది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నంటే అద్భుతంగా ఈ పిల్ల త్యాగం, ఈ పిల్ల సమర్పణ, ఈ పిల్ల మోకరించడం, ప్రార్థించడం, మరో దేవుడు విన్నాడు. కాబట్టి దేవుడు వింటే మరో అద్భుతం జరుగుతుంది. ఇంకొక మరో చూద్దామా ఎలా అద్భుతం జరుగుతుందో చూడండి. ఇది ఉదయం మధ్యాహ్నం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా, అంటే సందర్భం వచ్చింది ఇప్పుడు కూడా. లూకాసు వార్త 15వ అధ్యాయము 21-22 వచ్చిన. లూకాసు వార్త 15వ అధ్యాయము 21-22 వచ్చిన. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి
పాపం చేసితిని. చేసిటిని ఇక మీదట ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునడానికి యోగ్యుడని కానని అనెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి ఉంగరం పెట్టి చెప్పులు తొలగించి కొరవిన దూడం తెచ్చి. ఇక్కడ ఏం జరిగింది? కెమిస్ట్రీ జరిగింది. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఈ మొహం పెట్టుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఈ పందుల పొట్టు తింటున్నా నేను, నాది ఒక బతికేనా అనుకున్నాడు. అది హృదయంతరంగంలో జరిగిపోయింది. బయట ఒప్పుకోలే తండ్రి దగ్గర. ఎక్కడ ఒప్పుకున్నాడు? హృదయంతరంగంలో కార్యం జరిగింది. ఇక్కడ తండ్రి కనికరం చూపాడు, అక్కను చేర్చుకున్నాడు, పాటేసుకున్నాడు. ఆ అవతారాన్ని అంతా మార్చాడు. ప్రశస్తమైన వస్త్రం, ఉంగరం, పాదజోడు, విందు ఆల్రెడీ నష్టపరిచాడు, మొత్తం పర్వంతం పోగొట్టాడు. అయినా సరే తండ్రి హృదయం కొడుకు కొరకు, తనయుడు కొరకు ఏం చేసింది? ఎదురు చూస్తుంది. ఇవి అందరికీ అర్థం కాదు. హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు మా లైఫ్ గురించి? అన్ని బతుకులు అట్లా తెల్లారిపోయినాయి. మా లైఫ్ పార్ట్నర్ ఎలాగో నాకు తెలుసు. నేను నిర్ణయం తీసుకుంటాను, నా ఇష్టం. అరే మనకు డ్రాయర్ ఎప్పుడు కావాలో వాళ్ళకి తెలుసు, మనకు నిక్కర్ ఎప్పుడు కావాలో వాళ్ళకి తెలుసు, మనకు ప్యాంట్ ఎప్పుడు కావాలో వాళ్ళకి తెలుసు, ఏ వయసులో ఏం భోజనం పెడితే బాగుంటుందో వాళ్ళకి తెలుసు. లైఫ్ సెటిల్మెంట్ విషయాలు మాత్రం వాళ్ళకి తెలీదా? ఎంతమంది తండ్రులని కుమారులు కుమార్తెలు దుఃఖపెడుతున్నారు. తుచ్చమైన దాని కొరకు, తాత్కాలికమైన దాని కొరకు. ఎంతో సంపాదించాడు నయము, రెప్పపాటును అన్నిటికీ దూరం అయిపోయాడు. విరాజిల్లింది ఒకప్పుడు, కసబు విరాజిల్లాడు ఒకప్పుడు, దావుద్ ఇబ్రహీం విరాజిల్లాడు ఒకప్పుడు. బట్ నేనేం చెప్తున్నానంటే అవి ఎంతసేపు ఉన్న తాత్కాలికమే. కిల్లర్ వీరప్పన్ 3 రాష్ట్రాలని గడగడలాడించాడు. 20 నిమిషాల ఆపరేషన్, గ్రాండ్ సక్సెస్. ఎప్పటికైనా వాటి అంతం దారుణంగా ఉంటుంది. ఏదైతే లీగలో అక్కడ ఎంతో ఇరుకున్న విశాలత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, తృప్తి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇల్లీగలో అది తాత్కాలికమైన సుఖ సంతోషాలు కలిగిస్తుంది. నిజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుని బాధ పెట్టి మనం సుఖపడే దేవుడు కొంతమందికి తెలియదు మనము. కాబట్టి చాలామంది మన లైఫ్ గురించి తల్లిదండ్రుని నిరాశ నిస్పృహలు చేస్తే కుమారులు కుమార్తెలు ఇంకా హైదరాబాద్ పోతే ట్రైనింగ్ చేస్తున్నా, సిద్ధపడుతున్నా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి పాకెట్ మనీ తెప్పించుకొని, ఖర్చులు తెప్పించుకొని, అమ్మాయిలైతే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలకి అనేసి పడేసి ఎంతమంది జీవితాల్లో కనపడట్లేదు. మా లైఫ్ మా ఇష్టం, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, మీరు చెప్పిన సంబంధమే చూడాలా, మీకే లోపడాలా, నేను ఇప్పుడు మేజర్, నాకు లైఫ్ కొన్ని ఆశలు కోరికలు ఉండవా? ఒక అమ్మాయి నేను నిన్ననో మనలో చూశాను, ఒక్కడితోనే జీవించడం నీలాగా నా చేత కాదమ్మా. ఆ పిల్ల ఏమంటుంది? ఒక్కడితో జీవించడం నీలా నా చేత కాదు, నా మూడ ఒకటి, నీకనే గతి లేదు, దిక్కు లేదు, కానీ నీ బతకట్ట తగలాడుతుంది, మా నాన్నతో జీవిస్తున్నాను, నేను 10 మంది అయినా సో జీవిస్తాను. 10 మంది ఏమనుకుంటే ఆ 10 మంది అట్టనే ఉన్నారు, రా చూపిస్తాను. ఏం చెప్తావు? నువ్వు నా కడుపులో చెడగొట్టావు, నేను పుట్టబట్టి నువ్వు తల్లేవంటుంది. ఏమంటుంది మళ్ళీ? లేకపోతే నేను ఏమని పిలుస్తాను? నేను పుట్టబట్టి నువ్వు తల్లిని పిలువబడుతున్నావు. మైండ్ అసలు ఏం మాట్లాడుతుంది? మైండ్ బ్లాకే. ఇలాంటి వాళ్ళు ఆరతీరిన వాళ్ళు ఉన్నారు. లిబర్టీ, స్వేచ్ఛ, స్వాతంత్రంలో అంటే నైతిక విలువల్ని నిర్వీర్యం చేసుకుంటున్నటువంటి విషయాలు కొంతమంది జీవితాలు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మనం ఎప్పుడైతే దేవునితో ఒడంబడిక చేసుకుంటామో, దేవునితో పశ్చాత్తాపడతామో, నేను ఇట్లా చేశా, నీకు వ్యతిరేకంగా జీవించా, పొరపాటు చేశా, తప్పైంది, క్షమించు, పూలు పెట్టుకున్నా, గోరింటా పెట్టుకున్నా, లిఫ్ట్ పెట్టుకున్నా, దూషించాను, అన్నీ ఒప్పుకుందంట పాప. కానీ
నా బావ మాత్రం నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ వచ్చిందో ప్రభు కార్యం చేసి తన బావ తనకి ఒక అద్భుతమైన గిఫ్ట్గా అద్భుతమైన ఈ కార్యము తిలకించి 2 సంవత్సరాలు పెళ్ళైన అబ్బాయి తిరిగి వచ్చి మా ఇంటికి అల్లుడయ్యాడు. మాకు ఈ దేవుడే కావాలి. ఎవరు కావాలా? డీల్ చేసింది ఎవరు? పాస్టర్ అంకుల్ అని చెప్పిందంట. డీల్ చేసింది ఎవరంటే పాస్టర్ అంకుల్ డీల్ చేశాడు. ఆయన నెట్వర్క్ మనకి బిడ్డ కూడా. మన నెట్వర్క్ అంతా కమ్యూనికేషన్ ప్రభుతోనే. సరైన గైడ్ చేశాం. రైట్ టైంలో స్టెప్ నిర్ణయం తీసుకుంది ఆ పిల్ల. అద్భుతం. తన టర్నింగ్ గొప్ప కార్యం. ఇక్కడ తండ్రి కూడా రైట్ టైంలో నిర్ణయం తీసుకున్నాడు. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు అలాంటి చేయను, నీ పరువు ప్రతిష్టలకి భంగం కల్పించున్నాను, పొరపాటు అయితే జరిగిపోయింది, నన్ను క్షమించు. ఇంకా అడగలేడు వచ్చి అదంతా జరిగిపోయింది. వెంట మెదబెడబడి ముద్దు పెట్టుకొని ఎంత కాలానికన్నా ఎన్ని రోజులు ఎదురు చూశాను తెలుసారా నీకోసం, ఎన్ని రాత్రులు భోజనం లేకుండా నిద్ర లేకుండా గడిపానో తెలుసా, ఏ టైంలో వస్తుందో ఏ శబ్దం వచ్చినా నా బిడ్డ వచ్చాడేమో, తిని వచ్చాడో తినకుండా వచ్చాడో, ఏ టైం వచ్చినా ముద్ద పెడదాం అనుకునే తల్లిదండ్రులు ఉంటారు. కంపల్సరీ అటు సమాజం కాదు, వాళ్ళని మనం అర్థం చేసుకుందాం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు, మనం రుణం ఏం చేసినా వాళ్ళ మాట వింటే అదే వాళ్ళకి 10,000. ఇంక ఏమి మనం చేయాల్సిన ఇక్కడ అంటాడు, ఎంత ఇస్తే ఉంది నాకు దేవుడు, నా కొడుకు లేడు, నా కళ్ళు ఎదురుగా కొడుకు లేడు, నానాని పిలిపించుకునే యోగ్యత నాకు, అది వాళ్ళ బాధ. కాబట్టి మనం అర్థం చేస్తాం, దేవుడు క్షమిస్తాడు. అంటే భౌతికమైన తల్లిదండ్రి ఇలా అనుకుంటే మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు కూడా ఇదే ఆ కోరిక ఉంటుంది కదా, ఏ రోజు వస్తాడని నా కాళ్ళ దగ్గరికి, ఏ రోజు నన్ను ప్రేమగా పిలుస్తాడా. సౌలు ఒక రోజు పిలిచాడు, ఏమని, ప్రభువా నువ్వెవడవు ఏమని అడిగాడు. ఎవడైతే ఏముంది, నువ్వు హింసించే నేనే. ఒకరోజు రాధమనోహర్ దాస్తో అంటాడు, ఒకరోజు కరుణాకర సుగుణతో అంటాడు, ఒకరోజు లలిత కుమార్తో అంటాడు. కంపల్సరీ అనకుండా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఏ నోరైతే యేసు నామాన్ని దూషణ కొరకు ఉపయోగించిందో ఆ నోరునే ఆయన నామాన్ని ఉచ్చరించి ఆశీర్వదించేటట్లు చేస్తాడు. ఏ నామము నోరైతే దూషించిందో, ఈ మాదిగమాల దేవుడే నా పిల్ల, ఇప్పుడు ఆ నామమే ఆ నోరు ఏం చేయాల్సి వచ్చింది. ఈయన గొప్ప దేవుడు, ఈయన వల్ల నా భావ నాకు దక్కాడు. దేవుని మహాకృప, దాని కోరిక ఏంటో అనుకుందంట. నువ్వు ఏమడిగిన ఇస్తాడని చెప్పాడు మా అంకులు, పాస్టర్ అంకులు. నాకు 2 కొడుకులు ఒకేసారి కావాలి ప్రభా అని ప్రార్థన చేసిందంట. ఏంటంట 18వ సంవత్సరమే, 19 సంవత్సరాల 6 నెలలకి 2 కొడుకులు పుట్టారు. ఆ ప్రసంగించు ఎందుకురా అంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకో. మళ్ళీ ఈ కన్సీవ్ అవ్వటం, డెలివరీ అవ్వటం, గ్యాప్లు తీసుకోవడం అవసరమా మాకు? దాంట్లో ఒక అనుభవం అనిపించింది నాకు అప్పటిదాకా తెలియలే. కన్సీవ్ అయినప్పుడల్లా మళ్ళీ గ్యాప్, డెలివరీ అయినప్పుడల్లా మళ్ళీ గ్యాప్ అవసరమా మాకు? ఇప్పటికీ నేను ఎంతో వేదన చెందాను. ఇంత పెద్ద మర్మం ఉందా అనిపించింది నాకు. ఈరోజు అమ్మాయిల ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి, అవి మనకు అర్థం అవదు. 30 ఏళ్ళ అబ్బాయి వీడికి ఆలోచన రాదు, కానీ 10 ఏళ్ళ అమ్మాయి 30 ఏళ్ళ అబ్బాయి ఎలా ఆలోచిస్తాడో అలా అంటే ఆలోచనలో రీచ్ అవుతుంది. అందుకని పెళ్లి కుమార్తె చిన్నది ఉండాలా, పెళ్లి కుమారుడు అర్థమైందా? మా వాడు బుద్ధిమాంద్యం గలవాడు, వాడికి అంత నాలెడ్జ్ లేదు, ఆ పిల్ల మా వాడిని తొక్కేస్తుంది. అందుకే చిన్నదైతే అని మరి ఉంటుంది. అది కాన్సెప్ట్. 30 ఏళ్ళ అబ్బాయికి మా నాయనమ్మకి 5 సంవత్సరాలకు పెళ్ళి అయిందంట. మా నాయనమ్మ 7 ఏళ్ళ తర్వాత కాపురానికి వచ్చింది. మా తాత ఎత్తుకుంది చూడండి. అప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి. అంతెందుకు,
ఇంత ప్రపంచ మేధావైన అంబేద్కర్ కూడా 13వ సంవత్సరం పెళ్ళయింది. ఇంకా నేను ఏం చేస్తాను? ఆ కాలం అట్లాంటిది, పిచ్చి కాలం. ఇప్పుడు 30-35 ఏళ్ళు వచ్చినా ఇప్పుడే నాకెందుకులే ఎవరు ఇక నేను సెటిల్ అవ్వలే. ఏంటంటే ఇక సెట్ అయిన తర్వాత పిల్లలు పుట్టడం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, IVF దాకా వెళ్ళటం, మనోవేదన, అంటే డైట్లో ఆరోగ్యం లేదు. అప్పుడంతా ఏముంటుందంటే ₹1 ఎక్కేసుకున్నాం, 4 రాళ్ళు సంపాదించుకున్నాం, మంచి హోదాలో ఉన్నాం, ప్రిస్టేజ్ వస్తుంది కదా. ఏదో రకంగా కొంత సంపాదించాలి, వాడికంటే వీనికంటే మంచిదే ఆలోచన, కానీ లైఫ్లో ఎంజాయ్మెంట్. ఈరోజు విఫలమవుతున్న మ్యారేజ్లన్నీ ఇలాంటివే. నా దగ్గరకు వచ్చే కేసులు మన ఈ దగ్గర వచ్చినా లేదు. ఏంటనుకోరు, ఆ సాఫ్ట్వేర్ ఓటీలు డ్యూటీలు అంటాడు, వస్తాడు, ఆ ల్యాప్టాప్ పట్టుకుంటాడు, ప్రాజెక్ట్ వర్క్ ఉందంటాడు, నేను సక్సెస్ చేయాలి, నాకు మంచి జీతం వస్తుంది అంటాడు, కమిషన్ వస్తుంది అంటాడు, భోజనం పెడితే తింటాడు, ల్యాప్టాప్ ఉంటాడు, నాకు సోయలేదు, ఎదురు చూసి ఆ పువ్వులు తీసేసా, ఆ డ్రెస్ తీసేసా, నేను ఎంత టాయిలెట్ అయ్యాను, నిర్వీర్యం అయిపోయింది, నా బతికింతేనా, ఏ రిషదొకే వాళ్ళు చేసుకున్నాం బాగుండేది. నేను ఈరోజు ఆడ మనిషికి పురుషుల ద్వారా ఆస్తులు, బంగారం ఇవన్నీ ఇష్టపడట్లేదు. పరువు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించట్లా. ఏమైతే ఉందనే అది తప్పని తెలుసు, దీనికి దొరికితే ప్రమాదం జరుగుతుందని తెలుసు. మన ఈ మధ్యనే ఒకడు వాడు సిటీలో ఉంటాడంట, ప్రైవేట్ ఉద్యోగం ఏదో చేస్తాడు, వాళ్ళ చెలిక పక్కనే చెలిక ఫోన్ కాంటాక్ట్లు పెరిగినాయి, ఈడేమో ముఠా పనులు ఏదో చేసుకుంటాడంట. ఆ కొట్టం దగ్గరికి వెళ్ళారు, వాడు గమనించాడు, ఫోన్లో చూస్తే పలానా టైంకి నేను 5 గంటలకి ఆ కొట్టంగాడికి వస్తానని. ఆమె రెడీ అవుతుంది, ఫోన్ చేశారు ఎవరో అని నేను చెప్పిన అసలు ఏం జరుగుద్దో అని. అక్కడేమో ఆడియోకి ఇక్కడ కొట్టంగాడికి వచ్చి చూస్తే వీడియో సింక్ అయింది. కత్తి తీసుకొని స్పాట్లో నరికి అవుతారు పడేసాడు వాళ్ళు. ఎందుకు ఈరోజు ఇలాంటి జరుగుతుంది? ఈరోజు ఆడ మనిషి ఏమేమో కావాలా, 1 కోటి ఎకరాలు నా పేరు మీద రాయి, బంగారం నా పేరు మీద పెట్టు, వీలునామా నా పేరు మీద రాయి అన్నదో. ఏం చేసుకోవాలి ఇవన్నీ? దీంతో చేస్తాను నేను కాపురం అనేవాళ్ళు కూడా చాలామంది. అందరూ మా సంధ్య లాంటిలో ఉంటారా? ఏంటి అందరు మా అశోక్ లాంటిలో ఉంటారా? 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి నాన్నకు తంటలు బట్టి విడిపించి అప్పులు పాలైపోయి ఉండరు. నరికి పడేసి తనతోనే ఉంటాడు. ఆడు ఎంత చెప్పినా అప్పుడు సంధ్య లాంటిది, అయ్యా వాడు పాపం నాడు పోనీ ఎందుకులే వదిలే అనుకునే ఆనిముత్యాలు, దిగ్గజాలు కూడా ఎంతోమంది ఉన్నారు. అందరూ ఆ స్వాతి లాంటిలే ఉంటారా? నాకన్నా స్వాతి లాంటిలే అంటే ఏక మనిషినే మార్చేసింది. మొహాన్ని మార్చడం, ఎరుపుతలు మార్చడం, మనిషినే మార్చింది. అంటే ఎంత అప్డేట్ ఉన్నారో. కాబట్టి మన విడుదల ఎలాంటి విడుదల? నేను దిగి వచ్చానంట, వారి కష్టం చూడండి. మరలా చదవండి, 8వ వచనం చూడండి, 7వ వచనమా, నిర్గమకాండం 3వ అధ్యాయము చదువు, 7వ వచనం చదువు. నేను దిగొచ్చానంటాడు. ఆయన ఎంత దిగడానికి ఇష్టపడుతున్నాడు? నీ క్షేమం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ విడుదల కొరకు. కానీ మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం? దిగలేకపోతున్నాం. చదవండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను అంటే ఐగుప్తులో ఉన్న వారి ప్రజల బాధ చూసిన దేవుడు ఎక్కడిస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ రూములో ఉన్నా, ఏ అపార్ట్మెంట్లో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఒంటరితనంలో ఉన్నా, ఏ నిరాశ దుఃఖంలో ఉన్నా కూడా ఆయన
ఆయన వీడియో చూస్తూ ఉన్నాడు. ఆడియోనే కాదు, ఆయన నీ ప్రతి వీడియో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎంత వేదన అనిపిస్తున్నావో, ఎంత కష్టపడుతున్నావో, నేను దిగొచ్చాను నిన్ను విడిపించడానికి. ఏం చేయడానికి? ఈ శోధ నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ కష్టం నుంచి, ఈ అప్పుల నుంచి, ఈ రోగం నుంచి, ఈ సమస్యల నుంచి, ఇబ్బందుల కొలిమంట, దాన్ని ఏమంటారు? ఇబ్బందుల కొలిమిలో ఉన్న నిన్ను విడిపించడానికి నేను వస్తాను. మనమేమో దర్శనాల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని పోతే ఈయనేమంటున్నాడు? ఏం కొటేషన్ అండి, నేను వస్తాను నీ దగ్గరికి, నేను నీ దగ్గరికే. నువ్వు ఏదో లారీలు వాహనాలు కార్లు కట్టించుకొని నా దగ్గర రానవసరంలా, నేను నీ దగ్గరికి వస్తాను. నీ సమస్య, నీ వేదన నేను ఎరుగుతాను, నీ శ్రమ నేను ఎరుగుతాను, నీ బాధ నేను ఎరుగుతాను, నేను వస్తాను. దిగొచ్చు. మనం దిగట్లేక ఆయన దిగుతాడు కానీ మనం దిగలేదు. అందువల్ల చాలా జీవితాలు నష్టంలో ఫెయిల్ అయిపోవటం, డైవర్షన్ దాకా వెళ్ళటం, రచ్చబండం దాకా వెళ్ళటం, చిట్కా బండి దాకా వెళ్ళటం, అయినా సెట్ అవ్వదు. ఇప్పుడప్పుడే కాదమ్మా, దాని టైం పడుతుంది. ఫైలు ఇక తీర్పు మనదే. ఒకరే వెళ్ళి ఎవరు నన్ను సాయి మన్నించాలి. ఫైల్ మనదే, ఇంకా తీర్పు వచ్చే ఫైనల్ జడ్జిమెంట్ అయిపోతుంది. కానీ ఒక 20,000 10 ఖర్చులు ఉన్నాయి అంతేనా? అయిపోయిందంట, ఫైల్ మనది టేబుల్ మీదకి వచ్చిందంట, 20,000 ఇచ్చేస్తాం. అబ్బా రైట్ టైంలో వాడు వచ్చి ఒక డెలిగేషన్ లేపాడమ్మా, మన సాక్ష్యం చూపించలేకపోయాం, మళ్ళీ కేసు వేద్దాం. ఈసారి మనదేక తిరగలేదు. అయితే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది మరి? లాయర్కి, జడ్జికి, అపోజిషన్ వాడికి సాక్ష్యం చెప్పేవాడిని మనం కొనాలి. ఎంత అవుతుంది? ఏం లేదు, ఒక 5 లక్షలు అయితే అయిపోద్ది అంతేనంట. మరి ఎట్ట సార్ ఏం లేవంటే నీ ఇష్టం మరి. ఇక నేను నీకోసం అది 7 లక్షలు అవుతుంది కానీ తగ్గించిన 5 లక్షలకి. నీ మొహం చూసి నువ్వు బాధ భరించలేక. ఇవన్నీ అంకులు లాయర్లతో కమ్యూనికేషన్ పెట్టుకొని విన్నాడా ఏంటి, చూశాడా అన్నట్టుండదు సాయికి. లాస్ట్కి అంటాడు, ఇక అది కేసు అవ్వక ఇంకా మీరు రాసుపడండి, మీరు అయ్యేటట్లేదు కానీ మరి నా కేసులో ఇంకొక దేవుడు అద్భుతం ఏంటంటే లాయర్ ఒక్కొక్క దగ్గర 70,000 తీసుకుంటే నా దగ్గర 18,000 తీసుకుంటాను. నేనేం చెప్తున్నా అంటే ప్రభు అనుగ్రహం ఉంటే తప్ప నీ జీవితంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, ఆయన చూడాలి. చూస్తాను ఎలా ఉంటుందో. నీ శ్రమ కూడా తెలుసంట. నువ్వు ఎవరి చేత అన్యాయం చేయబడుతున్నావో, మోసగించబడుతున్నావో, తూలనాడబడుతున్నావో, ఇబ్బందుల పాలవుతున్నావో, అబ్యూస్కి గురవుతున్నావో, అది కూడా దేవుడు చూస్తారంట. చూడండి, అది కూడా రాయబడింది. దేవుడి ఆదికాండం 32వ అధ్యాయము 11వ వచనం. నీ శ్రమంతా దేవుని తెలుసు, నీ వేదనంతా దేవుని తెలుసు. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు. ఏం చేశాడు ఇప్పుడు ఈయన? నన్ను తప్పించుము, విడిపించుము పర్యాయ పదాలు. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? 400 మందితో వచ్చినాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతే, దెబ్బకి ఎక్కడ లేని ప్రేమ పుట్టింది. 21 సంవత్సరం దూరం అయిపోయాడు. అన్నదమ్ములు మొహం చూసుకోవాలా, ఎక్కలేని ప్రేమ. కత్తులు గొడ్డలు తీసుకొచ్చిన 400 మంది తీసుకొచ్చే ఒక్కడు ఒక ముక్క చేసి 400 ముక్కలు అవుతాడు. కానీ ఎక్కలేని ప్రేమ దేవుడు ఆ ద్వేషమంతా పోయింది, ప్రేమ పుట్టుకొచ్చింది. అయ్యో నా తమ్ముడిని నేను చూడలేదు, సరే అని చిన్నోడు ఏదో చేశాడు అనుకో, వాడు తింటే ఉంది ఆస్తి, నేను తింటే ఉంది, సరే మోసం చేశాడు అనుకో. ఆస్తి అయితే మా వాటిలోనే ఉంటుంది కదా, మా ఇంటి పేరోడే కదా తినేది, బయటోడు పోలేదు కదా, అల్లుడు కాదు కదా వాడు, తమ్ముడే కదా. అలాంటి ప్రేమ మనసు మార్చాడు. అంటే ప్రార్థనకు అంత పవర్ ఉంది. మనం మనుషుల దగ్గర కాదు పశ్చాత్తపడాల్సింది. ఎవరి దగ్గర పశ్చాత్తపడాలి? అయ్యా నేను ఇలాంటి
తల్లిదండ్రులు బాధ పెట్టాను, వాడిని బాధ పెట్టాను. ఇన్ని వాస్తవమే, మనిషిని, నేను హ్యూమను, అవి నాకు సహజంగా జరిగేటివే. కానీ నువ్వు నా ఒక్క రెప్పపాటును నా జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నా తలరాతనే మారిపోతా. అది నువ్వు చేయలేవా? ఇంకా నువ్వు చేయలేని కాడికి నాకు ఎందుకు దేవుడివి? ఒక చీర కొనిపెట్టలేనోడు నాకు భర్త అవసరమా అంటది ఆమె. ఏమంటది? అందరూ 2000, 10,000 కొంటున్నారు, కనీసం నేను 1000 రూపాయలదేగా. రేపు మీ బాధ కాదా? కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళ ఫీలింగ్స్. కనీసం చీర కూడా కొనలేవా నువ్వు? ఏమని చెప్పి మా భర్త కొన్నాడని చెప్పుకోవాలని నేను ఎదురు చూస్తున్నా. మా మామూలు ఇస్తారులే, 10,000 కొని పెడతారు, కానీ నువ్వు కొన్నదే కాదు. ఎన్ని సమస్యలు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈయన అంటున్నాడు, మరలా చూడండి 33 అధ్యాయం దగ్గర రండి, ఆదికాండం 32, 11. 11. ఇప్పుడు 33:11 చదవండి. సారీ, 38:11 చదవండి. తిప్పండి పేపర్. 31:11 ఇక్కడ ఉంటుంది చూడు, పైకి రా. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను ఓడలైనను మచ్చలైనను గలవి ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తు చూసారా ఎంత వేదన పొందుతున్నాడో. 10 సార్లు జీతం మార్చాడంట. ఈడే మోసగాడు యాకోబు అంటే, వాళ్ళ మామ మోసగాళ్ళకే మోసగాడు అంటే ఈయన్ని కూడా ఏం చేయగలిగాడు? 10 సార్లు మార్చాడంట జీతం. అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అయ్యా యాకోబు, నీ సంగతి నాకు తెలుసయ్యా, నువ్వు ఎంత చాకరీ చేస్తున్నావో, ఎంత శ్రమ పడితే, ఎంత కృంగిపోతున్నావో, అదంతా ఆ బాధ నేను చూశాను. ఇది ఇప్పుడు నువ్వు చూడు, ఇవన్నీ నీవే. ఇవన్నీ ఈ గొర్రె మందలన్నీ ఎవరివైతే మీ మామ మోసగించాడుగా, మీ మామ నేను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ నీవే. అంటే మన శ్రమ, మన బాధ, మన కష్టం దేవుడు చూస్తున్నాడు. ఆయన విడిపించాలనుకుంటున్నాడు. ఇలాగే మనం ఉంచాలి ఎప్పుడు. అరకొరని జీతంతో, చాలని డబ్బులతో, వేదనతో, బాధతో, టార్గెట్ లేక, సరైన ఇల్లు లేక, సమాజంలో గుర్తింపు లేక, విలువ లేక, ఇలాగే మనల్ని ఉంచను దేవుడు ఎప్పుడు. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు, మీ పరలోకపు తండ్రి ఇంకా శ్రేష్టమైనవే ఇస్తారు. అది దేవుడి యొక్క ఉద్దేశం. కాకపోతే మనం లీగల్గా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలా? ఆయన దగ్గర నుంచి పొందాలంటే లీగల్గా వెళ్ళాలి. ఇల్లీగల్గా వెళ్ళకూడదు, దొడ్డిదారులు వెళ్ళకూడదు. డైరెక్ట్గా సింహద్వారంలో నుంచి మనం దొడ్డిదారులు ఎవరు వెళ్తారు? దొంగలు వెళ్తారు. మనం దొంగలే కాదు, మనం కుమారులం, వారసులం. పవర్ ఉంటుంది. ఏం చేయాలి? ఇదేమిటంటే కాలర్ ఎగిరేయటం. కాలర్ ఎగిరేయటం అంటే అర్థమైంది, నాకు హక్కు ఉంది, నేను హక్కుదారుని. నాకు ఇవ్వకపోతే దేవుడికి ఇస్తుంది. నా ఇష్టం అట్ట కుదరదు. దీనికి నేనే ఆ రోజు మీ తాత దగ్గర నుంచి నువ్వు పొందావు కదా, ఈరోజు నా తాత దగ్గర నుంచి నేను పొందాను. కొన్ని రైట్స్ ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంబేద్కర్ సంవత్సరాల తరబడి ఆలోచించి రాయించి పెట్టాడు. స్త్రీకి ఏం హక్కులో, మనవడికి ఏం హక్కులో, కుమారుడికి ఏం హక్కులో, కోడలికి, అసలు వాస్తవంగా కుమారునికి కూతురు కూడా ఆస్తిలో వాట ఉంది. ఎప్పుడు? ఆర్టికల్ 1955 నుంచి మార్చారు దాన్ని. సార్ ఫీల్ అవుతుంటాడు, ఏమో మా చెప్తాడు ఏంటి. మనం ఏ పుస్తకం చూసే పర్లేదు, అన్నీ సిస్టంలోనే ఉంటాయి.
అంటే ఎంతగా అధ్యయనం చేస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. అంటే భావితరానికి, యూత్కి ఏమేమి నేను అప్లై చేయాలి, వాళ్ళని ఎలాగున వాళ్ళ సమస్యలు ఎలా ఒక్క వాక్యం ద్వారానే కాదు, ఎన్నో విషయాల కోణాల్లో వారి మనసులను వాష్ చేయాలి, వారి చేతి ఇవ్వాలి, ధైర్యపరచాలి, బలపరచాలి, స్థిరపరచాలి. నిరాశ నిస్పృహలో ఉన్న జీవితాలు ఆత్మహత్యగా అనేది అని కాదు, వారు తనువు చాలించే పరిస్థితులు వస్తున్నప్పుడు కూడా వారి బంగారం లాంటి భవిష్యత్తును కల్పించాలి. అందుకని నేను దిగి వచ్చానయ్యా విడిపించడానికి. నీ సమస్య అంతా నేను చూస్తున్నానయ్యా, ఈయన పోయి అడగలేదు, నేను చూస్తున్నా. కాబట్టి ఇదిగో ఇది చూడు, నీ వేదన, నీ కష్టం తెలుసు, నీ అవసరత తెలుసు, నీ అక్కర తెలుసు. ఆయన నిన్ను విడిపించడానికే చివరి వచ్చిన చదువుదామా దేవుని వాక్యం చూడండి. చివరి వచ్చిన ఆరాధ్యం ఆదికాండం నిర్గమకాండం 6వ వచనం అనుకుంటా. 2 రెఫరెన్స్ చదువు, ఊరికి త్వరగా చదవండి. 18:9 డైరెక్ట్ ఉంటుంది, మనకు టైం సరిపోయింది, ముగించాలి. నిర్గమకాండం 18:9. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి, ఒకటి అంటే నువ్వు ఏ విధంగా, ఏ నాయకుడి చేత, ఏ అధికారి చేత, ఏ కంపెనీలో, ఏ పనిలో ఇబ్బంది పడుతూ ఉన్నావో, వేధింపబడుతున్నావో, వారి చేతిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. అంటే సుభిక్షమైనటువంటి ప్రదేశంలోకి నిన్ను చేరుస్తాడు. ఇది ఒకటి. 2 చదవండి, ద్వితీయోపదేశకాండం వరకల చదువుదాం. 7వ అధ్యాయం 8వ వచనం. 7-8. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను మీ తండ్రులకు చేసిన ప్రమాణములను నెరవేర్చువాడు గనుక బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి, అంటే ఏదైతే వేధింపబడుతున్నావో, ఇప్పుడు యాకోబు ఏం చేయబడ్డాడు, దాసుడిగా వెట్టి చాకరీ చేస్తూ వచ్చాడు, బానిసగా. దాని నుంచి కూడా మనకు దేవుడు ఏం చేస్తాడు, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో దాన్ని ఏమంటారు, ఏ వ్యసనం, బలహీనత, దాన్ని ఏమంటారు, బలహీనత. సైకాలజికల్గా మనం డిస్టర్బ్ చేసేది, కొంతమంది డిస్టర్బ్ చేస్తుంది బూత్ చిత్రాలు, అదేమంటారు, వాల్ పోస్ట్. అదే రూట్ నుంచి వెళ్ళాలనుకుంటాడు. ఏం చేయాలనుకోను, అటే వెళ్ళాలని నేను స్కూల్కి, కాలేజీకి చూడకుండా ఉండాలి. ఎన్నోసార్లు అనుకుంటున్నా, అయినా చూస్తున్నాను. రూట్ మార్చుకోవచ్చుగా, అది కష్టం. వాడికి కష్టం. ఎటుపోయినా చివరి ఆఖరికి ఆ సందు లేకపోతున్నాడు. మళ్ళీ అడిగి అది లాగుతుంది, దానికి ఎడిట్ అయిపోయినాడు. కొంతమంది నీలి చిత్రాలకి, కొంతమంది చాటింగ్లకి డిలీట్ చేస్తారు. లేదు, ఇక్కడ డిలీట్ అవుతుంది కానీ అక్కడ మధ్యాకాశంలో అది డిలీట్ అవ్వదు. అక్కడ శాటిలైట్ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా చెప్తాడు, ఆకాశమా ఆలకించు అంటాడు, అది ఆలకిస్తుంది. ఎక్కడ ఆలకించకపోవచ్చు, ఎక్కడ డిలీట్ అవ్వచ్చు, ఎక్కడన్నా సరిహద్దు రాళ్ళు మార్చవచ్చు, గజాలు ఆక్రమించుకోవచ్చు. అక్కడ మాత్రం అవకాశం లేదు. నా స్థలం ఏటుకుంది, నా పొలం ఏటుకుంది, అది ఇది, నా పశువు ఎట్టి పోకూడదు, నీ పశువు ట్రాఫిక్ దారి లేదు, ఇవన్నీ ఇక్కడ ఆక్యుపై అవ్వచ్చు, కబ్జా చేయొచ్చు. కానీ అక్కడ మాత్రం ప్రతిదాన్ని కూడా లీగల్గా ఉంటుంది, దాన్ని తప్పించుకోలేదు. ఇక్కడ మనము ఫీజుల కోసం అవసరమైతే నిజాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించవచ్చు, తీర్పు తీర్చవచ్చు. అబద్ధాన్ని కూడా నిజంగా కూడా తీర్పు తీర్చవచ్చు. కానీ ఇది సొమ్ము వరకే, కేసుల వరకే సక్సెస్ అయ్యి మనకు పిఆర్పి రావచ్చు. వాడు ఆ లాయర్ దగ్గర పోతే ఎట్లయినా మనల్ని గెలిపిస్తాడంటారు. నేరం ఉంటుంది వీడి దగ్గర, కొంచెం ఖరీదు ఎక్కువైతుంది. ఎంత, 20 లక్షలు ఇచ్చుకుంటా, సింగిల్ స్ట్రోక్లో పడతా. కానీ నేను ఓడిపోవడానికి నా పరువు ప్రతిష్ట పోతుంది. అసలే నేను ఎంపీకి, రాజ్యసభకి
పోటీ చేయబోతున్నా. ఇలాంటి సమయంలో నాకు సీటుకు ఏమవుతుంది, మిస్ అవుతుంది. కాబట్టి ఇది ఎలాగైనా పోవటానికి వీలు. లేదు. నా పరువు ప్రతిష్టలు దానికోసమే ఇన్నేళ్ళు ఈ కష్టపడింది. అక్రమంగా సంపాదించిన డబ్బు కూడా ఇంతేకాదు, నువ్వు గెలిపి దీనికి ఇంకొక 20 కూడా ఇస్తావు. ఆ సీట్ మాత్రం నాకు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ప్రకటిస్తారు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటిస్తారు. వాడు ఇచ్చుకుంటాడు. దేనికోసం? ఐఏఎస్కి నేను సెలెక్ట్ కాబోతున్నా. పాస్పోర్టు పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా? పాస్పోర్ట్ ఎందుకు పెట్టావు? పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా? వాడు ఊరికే ఎవరు చంపినామన్నారే, నిజమేనా? వీడప్పుడు అది వీడికి తెలిసిందా? సార్ ఆ సంగతి పక్కన పెట్టి కానీ ఇట్లాంటి సైడ్కి రండి. ఇది ఏమన్నా మొత్తం క్లియర్స్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేవు, రాత్రి పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ వస్తుంది. ఆ, ఎట్లా మరి? చాలా క్రిటికల్ అబ్బా, అక్కడ పరిస్థితులు బాగోలేవు, నీకు తెలీదు. వాడు అసలే స్ట్రిక్ట్, రికమెండేషన్ లోపడు. నా ఉద్యోగం పోయేటట్టుంది. కొంచెం భారీ ఎత్తున చేయగలిగితే ట్రై చేస్తాం. ఏంటది? భారీ ఎత్తున నువ్వు చేయగలిగితే నేను సెట్ చేస్తాను. నువ్వు పీజీ చేయాలి అక్కడ. మాస్టర్స్. ఏం చేయాలి నువ్వు అక్కడ? మాస్టర్స్. నువ్వు కార్డియాలజీ చేయాలి. లండన్లో చేసేస్తే నీ వాల్యూ ఎట్టుంటుంది, నీ ఇష్టం మరి. అంతేనంటవా? సార్ చెలిక 6 ఎకరం ఉంది, నీ ఇష్టం మరి. ఇక అట్టాడి చెలికలు 6 ఎకరాలు ఎన్నైనా ఏముందయ్యా, ఓ కేసుకు తీసుకుంటావు. అంతేనంటవా సార్? అసలే 2,50,000 3 లక్షలు. ఆ వైఎస్ గారి పుణ్యం అంటూ గుండె ఆపరేషన్ ఫ్రీ వచ్చింది. లేదంటే ఎంతైనా పెట్టాల్సింది, తప్పదు. ప్రాణం ముఖ్యం కదా, పెట్టాలంట. సరే సార్, ఏదేమైనా సరే మీరు అన్నది బాగానే ఉంది. ఆ చెలిక అమ్మేసి ఎవరు చెప్పొద్దండి. ఆడింది చెప్తాడు, వాడికి కావాల్సింది అదే కదా. ఏమి లేదని అన్ని కరెక్ట్ ఉన్నా మరి ఏంటి మరి, బండి పెట్రోల్ కన్నా అంటున్నాడు. నేను ఇచ్చుకోవాల్సి వచ్చింది, అందుకే చెప్తున్నా. ఇది నా లైఫ్ ప్రాక్టికల్. రెన్యువల్ చేపిస్తే వాడు అన్నాడు, సార్ అన్ని ఎంక్వైరీ చేసిన, ఏమైనా కేసులు ఉన్నాయా, ఏడైనా మందు దాగి రాంగ్ డైరెక్షన్లో పోయి ఎవరికైనా గుద్దేవా అని అడిగేది. విలేకరైడు. సరే సార్ ఏమనుకోకండి. పోతలేడుక సంతకమైతే చేయించుకున్నాడు, పోతలేడు. సార్ రేపు పొద్దున మరి ఆదివారం వచ్చింది, నెలాఖరు వచ్చింది. రేపు ఆదివారమే, నాకు తెలుసు, పాస్టర్ కదండి. అంటే ఏంటి గుర్తు చేస్తున్నాడంట? ఆదివారం వచ్చిందంటే నేను ప్రార్థన గుర్తు చేస్తున్నాడా, నేనేమైనా మర్చిపోయాడు కాదు. రేపు ఆదివారం మరి కేజీ 800 నుంచి 1000 రూపాయలు దాకుంది. ఎన్ని మర్మాలం సార్. మరి ఏంటిదంటే నీ ఇష్టం సార్. ఇక పరిస్థితులు బాగోలేవు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే కానీ కొన్ని పరిస్థితులు బాగోలేవు. ఓపెన్గా ఇదంతా నువ్వేమి ఇంట్లోకి రానిలేదు, బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ప్రార్థన జరుగుతుంది లోపల, నేనే బయటకు వచ్చిన, అందరు చూస్తున్నారు అపార్ట్మెంట్. సరే ఇంకా ఆ పేపర్ సంతకం చేస్తాం కదా, దాంట్లో 300 పెట్టిస్తే సర్లేదు సార్ ఇంకా బిర్యానీ అన్న తిరిగిపోతుంది. ఎన్ని మర్మాలు. తప్పదు కొన్ని పరిస్థితుల్లో. నేనేం చేయాలో అర్థం కాలే. సార్ మీ దయ సార్, మా ప్రాప్తి. ఇదేమో 2000 అయ్యాయి. ముందుదైతే టార్గెట్ చేసేవాడే, రేపు ఇస్తపో ఎల్లుండి ఇస్తపో, ఆడ సంతకం చేయలే ఈడు సంతకం చేయలే. అసలు మనకు అర్థమవుతుంది ఎందుకు ఇస్తలేడా అని. 2000 కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనల్ని విడిపిస్తాడు. మన బాధ, మన కష్టం, మన వేదన. మనం ప్రేమ దూరమయ్యాం, కుటుంబానికి దూరమయ్యాం, దేవునికి దూరమయ్యాం, సాతాను ప్లాన్లేవి దూరం చేయడం అని టార్గెట్, నెమ్మది లేకుండా చేయడం అని టార్గెట్, ప్రశాంతత లేకుండా చేయడం అని టార్గెట్, నిర్వీర్యం చేయడమే అని టార్గెట్. మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ శ్రేష్టమైన దానికి దూరం చేస్తాం. ప్రార్థన చేస్తారు. చివరి వచ్చిన చదవదామా? చూడండి,
న్యాయాధిపతులు 6:9 వచ్చింది. న్యాయాధిపతులు 6:9 వచ్చింది. ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తీల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మిమ్మల్ని బాధించేటివి ఏవైతే ఉన్నాయో అవి టార్గెట్ల, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య సమస్యల, కుటుంబ వివాదాల, పొలానికి సంబంధించినవి, అప్పులకు సంబంధించినవి, ఏది నిన్ను బాధిస్తుందో ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో అరేంజ్ అవుతాడు. ఏది మనల్ని కృంగదీస్తుందో, ఏది మన ఆనందాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని దొంగిలిస్తుందో వాటన్నిటి నుంచి ఏదైతే బాధింపబడుతున్నామో వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అందుకు మనం వేస్తున్నాం. మనం ఇంకెవ్వరు విడిపించలేరు ఇలాంటి పరిస్థితుల నుంచి. అందుకనే ఆయన విడిపించడానికి ఏం చేయాల్సి వచ్చింది తెలుసా? ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. పరలోకాన్ని, వైభవాన్ని, కెరాపులు, శరాపులు అవన్నీ విడిచిపెట్టి దీనుడిగా, దరిద్రుడిగా, రక్తమాంసములు ధరించి శిలువ మరణాన్ని పొంది, దూషించబడి, అవమానపరచబడి ఇవన్నీ మనం పొందాలి. మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో పొందాడు. చివరి రక్తపట్టు దారపు చనిపోయి సమాధించబడి తిరిగి ఎవరి విడుదల కొరకు? ఈ లోకంలో మనల్ని ఎన్ని రకాలుగా బాధించబడుతున్నామో అన్నిటిలో నుంచి మనల్ని విడుదల కలిగించి, అగ్నిగుండం నుంచి విడుదల కలిగించి, అప్పుల నుంచి విడుదల కలిగించి, సమస్యల నుంచి విడుదల కలిగించి, ఇబ్బందుల నుంచి ఏదైతే బాధింపబడుతున్నామో దాని నుంచి విడుదల కలిగించి, విడిపించి ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన శిలువ మరణం పొందాడు. మనకున్న వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, సూక్ష్మ మోక్షం ఆయన సన్నిధికి చేరి, ప్రభా నా పరిస్థితి ఇది, నా ఇబ్బంది ఇది, ఎవరి వల్ల అవ్వదు, నువ్వు తప్ప, నువ్వు ఒక్కడివే చేయగలవు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం ఆయన వైపు తిరుగుతామో, ఆయన కొరకు మనం ఏం విడిచిపెడతామో, మన కొరకు ఎన్నిటి సమస్యలు ఉన్నా మనకు ఆయన విడిపిస్తాడు. దేవుడు మనకు సహాయం చేయి, దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.